హే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కలవారి కోడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారు. అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. అంబిక అక్కడి నుంచి వెళ్ళిపోగానే సుభాష్ మళ్ళీ వెనక్కి తిరిగి వస్తాడు. ఇంతవరకు వచ్చి లక్ష్మిని చంపకుండా వెళ్తే ఎలా? ఈగో సాటిస్ఫై అవ్వదు. రోజు ఎట్టి పరిస్థితుల్లో లక్ష్మిని చంపాలి అని సుభాష్ మనసులో అనుకుంటాడు. కాసేపు వెయిట్ చేస్తే అందరూ కూడా పడుకుంటారు. లోపు ఇంట్లోకి వెళ్ళి ఎవరూ చూడకుండా లక్ష్మిని చంపేయచ్చు. తెల్లారి లక్ష్మి శవం చూసి అందరూ కూడా షాక్ అవుతారు అని సుభాష్ మనసులో అనుకుంటాడు. ఇక మరోవైపు కనక మహాలక్ష్మి యమున దగ్గరికి వెళ్ళి, యమునమ్మ, ఇందాకలా అందరి ముందు మీపై బిరుసుగా ప్రవర్తించాను, క్షమించండి అని చెప్పి అడుగుతూ ఉంటుంది. లక్ష్మి కూడా తొందరపడి నీ భర్తనన్నాను, నువ్వు నీ భర్తను ఎంత గౌరవిస్తావో తెలిసి కూడా నీ పట్ల అలా బిహేవ్ చేయడం కూడా తప్పే లక్ష్మి అని యమున చెప్తూ ఉంటుంది. మీరు పెద్దవాళ్ళు, ఒక మాటన్నా కూడా చూసి చూడనట్టు వదిలేయాల్సింది. అనవసరంగా అందరి ముందు మీపై నోరు లేపి మిమ్మల్ని అవమానించినట్టయింది, క్షమించండి యమునమ్మ అని చెప్పి అంటూ ఉంటే, చాచా ఇద్దరి మధ్య క్షమాపణలు ఏంటి లక్ష్మి అని చెప్పి యమున అంటుంది. అమ్మ టాబ్లెట్స్ వేసుకున్నారా అని లక్ష్మి అడుగుతూ ఉంటే, ఇంకా వేసుకోలేదు లక్ష్మి అని చెప్పి యమున అంటుంది. ఒక్క నిమిషం ఆగండమ్మా, వెళ్ళి టాబ్లెట్స్ తీసుకొస్తానని చెప్పి లక్ష్మి టాబ్లెట్స్ తీసుకొచ్చి యమునకి ఇస్తుంది. ఇక మరోవైపు సహస్ర కూడా పడుకొని ఆలోచిస్తూ ఉంటుంది. బావా, అవాయిడ్ చేస్తున్నావు, ఆ లక్ష్మిని దగ్గరకు తీసుకుంటున్నావు అంటే నీకు కూడా ఆ లక్ష్మిపై ప్రేమ ఉంది అంతే కదా బావా అని చెప్పి సహస్ర మనసులో అనుకుంటూ ఉంటుంది. నీకు ఆ లక్ష్మిపై ఉన్న ప్రేమను తుడిచేస్తాను బావా, లక్ష్మి అంటే అసహించుకునేలా చేస్తాను అని సహస్ర మనసులో అనుకుంటూ నిద్రలోకి వెళ్ళిపోతుంది. ఇక మరోవైపు సుభాష్ విహార్ ఇంటి ముందే అటు ఇటు తిరుగుతూ అంబిక తన పనులు ముందు చేపించుకుని పనులన్నీ పెండింగ్ పెట్టమని చెప్తుంది. అంబిక సంగతి తెలిసిందే కదా, మొన్న జైలుకు పంపించినప్పుడే అర్థమైంది. ఇన్ని రోజులు జైల్లో ఉన్నా కనీసం బయటికి తీసుకురావడానికి ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు తనకి సమస్య వచ్చేసరికి లాయర్ని పెట్టి వెంటనే పిలిపించి జైలు నుంచి బయటికి రప్పించింది. అంబిక మోసం ఏంటో కూడా ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. ఎందుకైనా మంచిది అంబిక విషయంలో కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిది అని సుభాష్ మనసులో అనుకుంటాడు. ఇక అందరూ కూడా పడుకునే ఉంటారు. ఇప్పుడు వెళ్ళి ఆ లక్ష్మిని చంపేయాలి అని సుభాష్ మనసులో అనుకుని మెల్లగా విహారీ ఇంట్లోకి వెళ్తాడు. ఇంకా విహారీ ఒంటరిగా కూర్చుని సహస్ర విహారీ వేలికి గాయమైందనగానే వేలుని నోట్లో పెట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది కదా, ఆ విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. సహస్రను అవాయిడ్ చేస్తున్నట్టు సహస్రకు కానీ పద్మాక్షి అత్తకు కానీ అనుమానం వస్తే సమస్య పెద్దదవుతుంది అని విహారీ మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇంకా విహారీ అలా ఆలోచిస్తూ బయటికి వస్తాడు. అప్పుడే సుభాష్ విహారీ ఇంట్లోకి ఎంటర్ అవుతాడు. ఇక లక్ష్మి రూమ్లో నుంచి బయటకు వస్తూ ఉంటే సుభాష్ సడన్గా వచ్చి లక్ష్మి నోటిని మూసేస్తాడు. ఇక సుభాష్ లక్ష్మి నోటిని మూసేసి రూమ్లోకి తీసుకెళ్ళిపోయి పాకెట్లో నుంచి కత్తి తీస్తాడు. కత్తితో లక్ష్మిని పొడిచి చంపాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. సమయంలో సుభాష్ మొహానికి మాస్క్ వేసి ఉంటుంది. ఇక సుభాష్ కత్తి తీసుకుని లక్ష్మిని పడవబోతూ ఉంటే లక్ష్మి సుభాష్ చేతిని గట్టిగా పట్టుకుంటుంది. అదే సమయంలో విహారీ లక్ష్మి రూమ్ వరకు వస్తారు. రూమ్ డోర్ ఓపెన్ చేసి ఉండటంతో లక్ష్మి ఇంకా పడుకోలేదా, పాపం బాగా అలసిపోయినట్టుంది, రెస్ట్ తీసుకుంటుందిలే, సమయంలో వెళ్ళి లక్ష్మిని డిస్టర్బ్ చేయడం ఎందుకు అని విహారీ రూమ్ వరకు వెళ్ళి వెనుతిరిగి వస్తూ ఉంటాడు. ఇక అప్పుడే లక్ష్మి తన కాళ్లకు ఉన్న పట్టీలను సౌండ్ చేస్తూ ఉంటుంది. ఇక అప్పుడు విహారీకి ఆ పట్టీల సౌండ్ వినిపించి ఇదేంటి లక్ష్మి పట్టీల సౌండ్ ఎంతలా చేస్తుంది అని మనసులో అనుకుని వెంటనే పరిగెత్తుకుంటూ లక్ష్మి రూమ్లోకి వెళ్తాడు. అప్పుడు సుభాష్ లక్ష్మిని కత్తితో పొడవబోతూ ఉంటాడు. విహారీ సుభాష్ని గట్టిగా పట్టుకుంటాడు. ఇక సుభాష్ విహారీకి దొరికిపోతానని మనసులో అనుకుని వెంటనే విహారీని లక్ష్మి మీదకు నెట్టేసి అక్కడి నుంచి పారిపోతూ ఉంటాడు. విహారీ సుభాష్ని పట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇక సుభాష్ దొరకకుండా వెళ్తూ ఉంటాడు. సడన్గా సుభాష్ని విహారీ గట్టిగా పట్టుకుంటాడు. మొహానికి ఉన్న మాస్క్ తొలగించాలని చూస్తూ ఉంటే సుభాష్ మొహానికి ఉన్న మాస్క్ తొలగించకుండా అటు ఇటు తల తిప్పుతూ ఉంటాడు. ఇక ఎట్టకేలకు విహారీ సుభాష్ మొహానికి ఉన్న మాస్క్ని లాగేస్తాడు. ఇక అప్పటికే సౌండ్స్ అన్నీ వినిపించి కుటుంబ సభ్యులంతా కూడా నిద్రలేచి హాల్లోకి వస్తారు. ఇక విహారీ సుభాష్ మొహం చూసి షాక్ అయ్యి, సుభాష్ నువ్వా, లక్ష్మిని చంపాలని చూసింది నువ్వా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఇక అంబిక ఒక్కసారి షాకింగ్గా సుభాష్ వైపు చూస్తూ ఉంటుంది. సుభాష్ నువ్వా, లక్ష్మిని ఎందుకు చంపాలనుకుంటున్నావు అని విహారీ కోపంగా అడుగుతూ ఉంటాడు. విహారీ గారు, సుభాష్ జైల్లో ఉండాలి కదా, బయటికి ఎలా వచ్చాడు అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది. అవును సుభాష్, నువ్వు జైలు నుంచి బయటికి ఎలా వచ్చావు అని విహారీ అడుగుతూ ఉంటాడు.
ఎవడు విహారి వీడు అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. వీడు కంపెనీలో పనిచేసే ఎంప్లాయ్ అత్తయ్య, అంబిక అత్తయ్య ఫ్రెండ్. లాస్ట్ టైం కంపెనీలో ఐటీ రైడ్స్ జరిగినప్పుడు సుభాష్ని పోలీసులు పట్టుకు వెళ్లారు. వీడు జైల్లో ఉండాల్సిన వాడు, అసలు బయటికి ఎలా వచ్చినట్టు అని విహారీ అంటాడు. విహారీ గారు వదలండి అని సుభాష్ అంటాడు. లక్ష్మిని చంపడానికి వస్తే నేను ఎలా వదిలిపెడతానరా అని విహారీ అంటాడు. సారీ సార్, చేసిన తప్పే, వదిలిపెట్టండి అని సుభాష్ అంటాడు. నేను వదిలేది లేదు అని చెప్పి విహారీ అంటాడు. వీడు ఇంత ధైర్యంగా ఇంటికి వచ్చాడంటే ఇంట్లో ఎవరో వీడికి సహాయం చేసే ఉంటారు విహారీ అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది. విహారీ బాబు, వీడిని వదలకండి, లక్ష్మమ్మను చంపాలని చూస్తాడా అని పండు అంటాడు. రోజు చేతుల్లో నువ్వు చచ్చిపోబోతున్నావు సుభాష్ అని చెప్పి విహారీ సుభాష్ని కొడుతూ ఉంటాడు. విహారీ గారు కొట్టకండి, విహారీ గారు క్షమించండి అని సుభాష్ అంటాడు. నిన్ను క్షమించాలా? రోజు వదిలేస్తే మరొక రోజు లక్ష్మిని చంపడానికి వస్తావు, నిన్ను వదిలేది లేదు అని విహారీ సుభాష్ని కొడుతూ ఉంటాడు. సుభాష్ని చెప్పినా కూడా వినిపించుకోకుండా అనవసరంగా ఇంటికి వచ్చి విహారీకి దొరికిపోయాడని చెప్పి అంబిక మనసులో అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది. అంబిక, నువ్వైనా చెప్పు అంబిక, విహారీని వదిలిపెట్టమని చెప్పు అంబిక అని చెప్పి సుభాష్ అంబికను బ్రతిమలాడుతూ ఉంటాడు. విహారీ, ఒక్కసారి సుభాష్ని ఎక్స్క్యూజ్ చెయ్యి అని అంబిక చెప్తుంది. ఏం మాట్లాడుతున్నావు అత్త? లక్ష్మిని చంపాలని వచ్చాడు, రేపటి రోజున నిన్ను చంపాలని వస్తాడు, ఆ రోజు కూడా వీడిని ఎక్స్క్యూజ్ చేయమంటావా అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు. ఇలాంటి వాడు బ్రతకడానికి వీల్లేదు, వీడు కత్తి తీసుకొచ్చి లక్ష్మిని పొడిచి చంపేయాలనుకున్నాడు, అలాంటి వాడికి భూమి మీద బ్రతికే అవకాశమే లేదు అని విహారీ సుభాష్ గొంతు పట్టుకుని నులుముతూ ఉంటాడు. విహారీ గారు ప్లీజ్ అండి, మీ కాళ్ళు పట్టుకుంటాను, వదిలిపెట్టండి అని సుభాష్ బతిమలాడుతూ ఉంటాడు. వామ్మో, విహారీ చేతుల్లో సుభాష్ చచ్చిపోయేలా ఉన్నాడు, ఇంకా కొడితే కనుక సుభాష్ పేరు కూడా బయట పెట్టేలా ఉన్నాడు అని అంబిక మనసులో అనుకుని విహారీ సుభాష్ని వదిలిపెట్టు అని చెప్పి గట్టిగా అరుస్తుంది. ఏం మాట్లాడుతున్నావు అత్త? వీణ్ణి వదిలిపెట్టాలా అని విహారీ అంటాడు. లక్ష్మి, నువ్వైనా చెప్పు లక్ష్మి, విహారీని సుభాష్ని క్షమించమని చెప్పు లక్ష్మి అని అంబిక అడుగుతూ ఉంటుంది. సుభాష్ వల్ల కంపెనీ చాలా నష్టాల్లోకి వెళ్ళిపోయింది, అలాంటి సుభాష్ని క్షమించమని ఎలా చెప్తున్నావు అత్త అని విహారీ అడుగుతూ ఉంటాడు. ప్లీజ్ విహారీ కోసం సుభాష్ని క్షమించు అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది. ఎవరు ఎన్ని చెప్పినా వినేది లేదు, సుభాష్ చావాల్సిందే అని చెప్పి విహారీ సుభాష్ని కొట్టి చంపబోతూ ఉంటాడు. నాన్న విహారీ, వీడు చచ్చిపోతే నీపైన కేసు అవుతుంది నాన్న, నువ్వు జైలుకి వెళ్లాల్సి వస్తుంది, వీడిని చంపి ఆ పాపం నువ్వు మూట కట్టుకోవడం ఎందుకు? అసలే సహస్రకు నీకు ఎల్లుండే పెళ్ళి, లోపు నువ్వు ఇలాంటి పని చేయడం కరెక్ట్ కాదు విహారీ, వెంటనే పోలీసులకు ఫోన్ చెయ్యి, వీడి గురించి చెప్పు అని చెప్పి పద్మాక్షి యమున చెప్తూ ఉంటారు. అవును బావా, పెళ్ళి ఎట్టి పరిస్థితుల్లో ఆగకూడదు, నువ్వు రోజు వీడిని చంపడం వల్ల నువ్వు జైలుకి వెళ్ళి ఇబ్బందులు పడతావు బావా, వీడి గురించి పోలీసులకి కంప్లీట్ ఇవ్వు అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది. ముందు వీడు ఎలా బయటికి వచ్చాడో పోలీసులకి ఫోన్ చేసి అడుగుతాను అని విహారీ పోలీసు వాళ్లకు ఫోన్ చేస్తాడు. విహారీ కన్స్ట్రక్షన్ విహారీని మాట్లాడుతున్నానని చెప్పి చెప్తూ ఉంటాడు. ఏంటి సార్ సమయంలో ఫోన్ చేశారని పోలీసు వాళ్ళు అడుగుతూ ఉంటారు. కంపెనీలో ఐటీ రైడ్స్ జరిగినప్పుడు సుభాష్ అనే అతన్ని అరెస్ట్ చేశారు కదా, అతను బయటికి వచ్చాడు, ఎలా వచ్చాడో ఒకసారి చెప్తారా అని చెప్పి విహారీ పోలీసు వాళ్ళను అడుగుతూ ఉంటాడు. ఇప్పుడు దొరికిపోతానే అని చెప్పి అంబిక టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇప్పుడు దొరికిపోతానే ఎలా ఎలా అని చెప్పి అంబిక ఆలోచిస్తూ ఉంటుంది. విహారీ, ఇప్పుడు ఆ విషయాలన్నీ అవసరమా అని చెప్పి అంబిక అంటుంది. అవసరమే అత్త అని చెప్పి విహారీ అంటాడు. ఒక్క నిమిషం లైన్లో ఉండండి సార్, చెక్ చేసి చెప్తాము అని పోలీసు వాళ్ళు ఫైల్స్ అన్నీ కూడా చెక్ చేస్తూ ఉంటారు. సుభాష్ గారిని బెయిల్ మీద విడిపించారు సార్ అని చెప్పి పోలీసు వాళ్ళు విహారీకి చెప్తూ ఉంటారు. బెయిల్ మీద సుభాష్ బయటికి వచ్చాడా? బెయిల్ ఎవరిచ్చారు అని విహారీ అడుగుతూ ఉంటాడు. అంబిక గారిచ్చారు అని చెప్పి పోలీస్ వాళ్ళు చెప్పడంతో విహారీ ఒక్కసారి షాక్ అయ్యి సుభాష్ని వదిలిపెడతారు. ఇక దాంతో సుభాష్ అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు. ఏంటి విహారీ, వాడిని అలా ఎలా వదిలేసావు అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. అవునన్నా, వాడిని ఏంటి అలా వదిలేసావు అని యమున అడుగుతూ ఉంటుంది. వాడికి బెయిల్ ఇచ్చింది ఎవరో తెలిసేసరికి షాక్ అయిపోయానమ్మా అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు. ఎవరు విహారీ వాడికి బెయిల్ ఇచ్చింది అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. అంబిక అత్తయ్య అని చెప్పి విహారీ చెప్తాడు. అంబిక, వాడికి నువ్వే బెయిల్ ఇచ్చావా అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. ఇక అంబిక తలదించుకుని అవును ఇచ్చాను అని చెప్పి చెప్తూ ఉంటుంది. కంపెనీలో అంత ఫ్రాడ్ చేసిన వాడికి
నువ్వు బెయిల్ ఇవ్వటం ఏంటత్తా అని విహారీ నిలదీస్తూ ఉంటాడు. సుభాష్ మనిషి ఫ్రెండ్, అలాంటి సుభాష్ జైల్లో ఉంటే చూస్తూ ఎలా ఉంటాను విహారీ అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది. ఇంత అన్యాయం చేయాలని చూసిన వాడు నీ ఫ్రెండ్, నీ మనిషి అంతేనా అత్తయ్య అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు. అవును విహారీ అని చెప్పి అంబిక అంటుంది. అసలు ఇప్పుడు నిన్ను ఏమనాలో కూడా అర్థం కావట్లేదు అత్తయ్య. నానమ్మ తాతయ్య అంబిక అత్తయ్యపై ఎలా కోపడాలో కూడా అర్థం కావట్లేదు. అంబిక అత్తయ్యతో మీరు మాట్లాడండి అని విహారీ కోపంగా భక్తవచలానికి కాదంబరికి చెప్తూ ఉంటాడు. ఇక లక్ష్మి విహారీ దగ్గరికి వెళ్ళి, విహారీ గారు వల్ల మీ కుటుంబంలో గొడవలు జరగటం ఇష్టం లేదండి, ప్లీజ్ విషయాన్ని ఇక్కడే వదిలేయండి అని చెప్పి బ్రతిమలాడుతూ ఉంటుంది. లక్ష్మి నీ వల్ల గొడవ కాదు, ఇక్కడ కొత్త కొత్త ఎన్నో నిజాలు బయటపడుతున్నాయి, అవన్నీ ఏంటో తెలుసుకోవాలని చెప్పి విహారీ అంటాడు. నాన్న విహారీ వదిలేసేయి అని యమున చెప్తూ ఉంటుంది. విహారీ రా నాన్న రూమ్లోకి వెళ్దాం అని యమున విహారీని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు భక్తవత్సలం కాదంబరి అంబిక దగ్గరికి వెళ్ళి, ఓసే అంబిక ఏంటి ఇదంతా అని చెప్పి అడుగుతూ ఉంటారు. అవును పిన్ని, అసలు ఏంటి ఇదంతా కూడా అర్థం కావట్లేదు, కంపెనీని మోసం చేయాలని అనుకున్న అతనికి నువ్వు బెయిల్ ఇవ్వటం ఏంటి అని శాస్త్ర అడుగుతూ ఉంటుంది. ఇన్ని రోజులు కంపెనీ కోసం ఇంటి కోసం చేసిన కష్టం అంతా పోయిందా? సుభాష్ని జైలు నుంచి బయటకు విడిపించేసరికి మీ అందరూ ప్రశ్నించే వాళ్ళు అయిపోయారా అని అంబిక అందరిపై విరుచుకుపడుతుంది. మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.